నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. ఈరోజు మనం పోకో X2 లాంగ్ టర్మ్ యూజర్ రివ్యూ చేద్దాం. ఈ ఫోన్ నేను ఫిబ్రవరి 11th కొన్నాను, అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. సో ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అండ్ రెడ్మీ నోట్ 9 Pro వచ్చే వరకు కూడా నేను ఇదే ఫోన్ ప్రైమరీ డివైస్ లాగా యూజ్ చేసిన. సో ఈ వీడియోలో మొత్తం అన్ని కవర్ చేస్తా. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లుంది, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, బ్యాటరీ బ్యాకప్ ఎట్లుంది, సో ఇట్లా అన్ని కవర్ చేస్తా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. రెడ్మీ నోట్ 9 Pro యూజర్ రివ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ కొంతమంది కమెంట్స్లో సజెషన్స్ చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పోకో X2 యూజర్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను. వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం యూజర్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇది 6.67 ఇంచ్ HDR10 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. రెజల్యూషన్ వచ్చి 1080x2400. స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చి 500 nits. సో అవుట్డోర్ డే లైటింగ్ కండిషన్స్లో కూడా స్క్రీన్ మంచిగానే కనిపిస్తుంది. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది అండ్ ఈ మోడ్లో ఫోన్ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అన్ని యాప్స్లో సపోర్ట్ చేయదు అండ్ ఓన్లీ కొన్ని యాప్స్లోనే సపోర్ట్ చేస్తుంది. అండ్ 120Hz ఆన్లో ఉన్నప్పుడు బ్యాటరీ కొంచెం ఎక్కువ అయిపోతుంటుంది. అండ్ మనకు తెలిసిందే రెగ్యులర్ యూసేజ్కి 60Hz సరిపోతుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వైడ్విన్ L1 సర్టిఫికేషన్ ఉంది. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి వీడియో స్ట్రీమింగ్ యాప్స్లో HD కంటెంట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఎలాంటి స్ట్రీమింగ్ ఇష్యూస్ లేవు. ఈ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. అట్లాంటిస్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ అండ్ మన దగ్గర ఉన్నది ఫీనిక్స్ రెడ్. 6GB 8GB ర్యామ్ వేరియంట్స్లో వస్తుంది అండ్ 64GB 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రొటెక్షన్ గురించి చూద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఏం లేదు. లైట్గా స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంది. సో స్క్రీన్ ప్రొటెక్టర్ యూజ్ చేస్తే బెటర్. బాక్స్లో ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేశారు అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఫోన్ కొన్న ఫస్ట్ డేనే మోర్ దెన్ 2 feet హైట్, అంటే ఆల్మోస్ట్ పాకెట్ హైట్ నుండి కింద పడ్డది, కానీ ఏం కాలేదు. ఈ ఫోన్ P2I స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్తో వస్తుంది అండ్ అఫీషియల్ IP రేటింగ్ ఏం లేదు. లిక్విడ్ డ్యామేజెస్కి వారంటీ ఉండదు. స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్ చెక్ చేయడానికి కోక్ వాష్ చెక్ చేసిన ఫోన్కి ఏం కాలేదు, మంచిగానే ఉంది అండ్ ఇష్యూస్ కూడా ఏం రాలేదు. కోక్ టెస్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 6GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్. బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చి 17,500 ఉంది. యాక్చువల్గా బేస్ వేరియంట్ని 16,000కే లాంచ్ చేశారు, కానీ GST రేట్ పెంచడం వల్ల ఇప్పుడు 17,500 అయింది. దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది అండ్ ఇదే లాక్ బటన్ కూడా. ఇది చాలా హ్యాండీ అండ్ కంఫర్టబుల్ ఉంది అండ్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే అవుతుంది. ఫింగర్ ప్రింట్ అన్లాక్కి సెట్టింగ్స్ ఉన్నాయి. సో మనం ఫోన్ అన్లాక్ చేయాలంటే ఈ లాక్ బటన్ ప్రెస్ చేయొచ్చు ఆర్ జస్ట్ టచ్ చేయొచ్చు. దీంట్లో ఫేస్ అన్లాక్ ఉంది అండ్ ఇది కూడా ఫాస్ట్గానే ఉంది. దీంట్లో డ్యూయల్ 4G సిమ్స్ సపోర్ట్ చేస్తాయి. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్, సో డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ లేదు. డ్యూయల్ సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సిమ్ అండ్ మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ రిసెప్షన్ అండ్ ఆడియో క్వాలిటీ మంచిగా ఉంది. వైఫై కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రజెంట్ మనకి ఎయిర్టెల్ అండ్ జియో మాత్రమే వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. టాప్లో IR బ్లాస్టర్ అండ్ సెకండరీ మైక్రోఫోన్ ఉంది. బాటంలో సింగిల్ స్పీకర్, మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 208 grams. కొంచెం హెవీగానే ఉంటుంది, సో సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయడం కష్టం. అండ్ ఈ సైజ్ డిస్ప్లేస్తో వచ్చే ఫోన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇదే వెయిట్ ఉంటున్నాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 10 అండ్ MIUI 11తో వస్తుంది. ప్రీ ఇన్స్టాల్డ్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి అండ్ అవి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. MI ఫోన్స్లో యాప్ డ్రావర్ ఉండదు, కానీ పోకో ఫోన్స్లో పోకో లాంచర్ ఉంటుంది. MIUIతో వస్తుంది కాబట్టి ఈ ఫోన్లో కూడా యాడ్స్ ఉన్నాయి. ఎనీవేస్ Xiaomi ఫోన్స్లో యాడ్స్ని ఎట్లా డిజేబుల్ చేయాలో నేను సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేసిన, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రియర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది అండ్ ప్రైమరీ కెమెరా వచ్చి 64 MP సోనీ IMX686 సెన్సర్. అండ్ ఇండియాలో ఈ సెన్సర్తో లాంచ్ అయిన ఫస్ట్ ఫోన్ ఇదే. అండ్ రీసెంట్గా మనకి గ్లోబల్ లాంచ్ అయిన పోకో F2 Pro ఫ్లాగ్షిప్లో కూడా ఇదే సెన్సర్ ఉంది. మనకి రియర్ సైడ్ కెమెరా డిజైన్ చూసుకుంటే ఈ సర్కిల్ మనకి బంప్ లాగా కనిపిస్తుంది, కానీ ఫ్లాటే ఉంటుంది. నార్మల్ ఫోటో మోడ్లో ఇమేజెస్ 16 MP రెజల్యూషన్లో వస్తాయి అండ్ 64 MP రెజల్యూషన్లో షూట్ చేయాలనుకుంటే సపరేట్గా 64 MP మోడ్ ఉంది. MI ఫోన్స్తో షూట్ చేసిన ఇమేజెస్లో కలర్స్ కొంచెం వివిడ్గా ఉంటాయి, అంత న్యాచురల్గా ఉండవు. పోకో ఫోన్లో ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం MI కంటే బెటర్ ఉంది. కలర్స్ న్యాచురల్కి కొంచెం దగ్గరగా ఉన్నాయి.
నార్మల్ మోడ్లో ఇమేజెస్కి అండ్ 64 మోడ్లో ఇమేజెస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 64 మెగాపిక్సెల్లో తీసిన ఇమేజెస్ రెజల్యూషన్ ఎక్కువ వస్తుంది. సో రెజల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్స్ట్రా జూమ్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్లో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో 120 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవర్ అవుతుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఇమేజెస్ అంత క్వాలిటీ ఉండవు. రీసెంట్గా చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రోలో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఇచ్చారు. అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో ఫుల్ రివ్యూలో శాంపిల్స్ కూడా చూపించిన. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. వీడియో క్యాపబిలిటీస్ చూద్దాం. రియర్ క్యామ్తో 4K వీడియో 30 FPSలో షూట్ చేసుకోవచ్చు. అండ్ 1080p వీడియో 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. 720pలో 120 FPS, 240 FPS అండ్ 960 FPS స్లోమో వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. 1080p క్వాలిటీలో 120 FPS షూట్ చేసుకోవచ్చు. పోకో X2 స్లో మోషన్ టెస్ట్ కూడా చేసిన, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ ఉన్నాయి. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. సెల్ఫీస్ బాగానే వస్తున్నాయి అండ్ కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి. సెల్ఫీస్లో షార్ప్నెస్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ బ్యూటీ మోడ్లో తీసుకుంటే షార్ప్నెస్ తగ్గించి స్కిన్ టెక్స్చర్ కొంచెం స్మూత్ చేసుకోవచ్చు. సెల్ఫీ వీడియో కూడా బాగా వస్తుంది. 1080p వీడియో 30 FPSలో షూట్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మంచిగానే ఉంది. ఆండ్రాయిడ్ 10 కాబట్టి Gcam 7 అబోవ్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను దీంట్లో Gcam 7.2 యూజ్ చేసిన. స్టాక్ క్యామ్కి Gcamకి కంపేర్ చేస్తే డే లైట్ పిక్చర్స్లో కలర్ రిప్రొడక్షన్ అండ్ డీటెయిల్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. నైట్ మోడ్లో తీసిన ఇమేజెస్ కంపేర్ చేస్తే స్టాక్ క్యామ్ ఇమేజెస్ కంటే Gcamలో ఇమేజెస్ బాగున్నాయి. అండ్ స్టాక్ క్యామ్ పిక్చర్స్లో ఉన్నంత నాయిస్ Gcam పిక్చర్స్లో లేదు. నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 730G 8nm ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అడ్రినో 618 GPUతో వస్తుంది. దీంట్లో నేను పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఆస్ఫాల్ట్ 9, ఫ్రీ ఫైర్, ఫోర్ట్నైట్ ఆడిన. ఇవన్నీ కూడా గ్రాఫిక్ ఇంటెన్స్ గేమ్సే. ఏ గేమ్లో కూడా నాకు ఇష్యూస్ ఏం రాలేదు. స్పెసిఫిక్గా పబ్జీ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం గ్రాఫిక్ సెట్టింగ్స్ వచ్చేసి HD అండ్ హై ఫ్రేమ్ రేట్, లేదంటే స్మూత్ అండ్ అల్ట్రా. ఈ మ్యాక్సిమం సెట్టింగ్స్లో కూడా ఎలాంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా ఉంది. స్నాప్డ్రాగన్ 730G గేమ్స్ని మంచిగా హ్యాండిల్ చేస్తుంది. స్పీకర్ అవుట్పుట్ బాగుంది కానీ స్టీరియో సౌండ్ అవుట్పుట్ లేదు. 3.5mm ఆడియో జాక్ ఉంది అండ్ ఇయర్ ఫోన్స్లో సౌండ్ అవుట్పుట్ బాగుంది. దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల ఫోన్ ఓవర్ హీట్ అవ్వదు అండ్ ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. అండ్ కంటిన్యూస్గా గేమ్స్ ఆడేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ 1 అవర్ కంటిన్యూస్గా గేమ్ ఆడేటప్పుడు మ్యాక్సిమం రికార్డెడ్ టెంపరేచర్ వచ్చి 42 degrees అండ్ అది కూడా ఫాస్ట్గానే కూల్ అయిపోయింది. గేమింగ్ పర్ఫార్మెన్స్ రివ్యూలో బ్యాటరీ డ్రైన్ లెవెల్స్, హీటింగ్ లెవెల్స్ అంతా క్లియర్గా చూపించిన, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే బిలో 20,000 బడ్జెట్లో ఇది పక్కా గేమింగ్ ఫోన్. నెక్స్ట్ బ్యాటరీ డీటెయిల్స్. ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ బాక్స్లో 27 watts ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఆల్మోస్ట్ 75 minutesలో ఛార్జ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 730G 8nm ప్రాసెసర్, సో పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ నా 1 hour గేమింగ్కి కూడా 16 to 18% ఛార్జింగ్ అయిపోయింది. సో ఇట్లా చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ మంచిగా ఉంది. ప్రైస్ రేంజ్ని బట్టి చూసుకుంటే డిస్ప్లే గుడ్, డిజైన్ గుడ్, బిల్డ్ క్వాలిటీ గుడ్, బ్యాటరీ బ్యాకప్ గుడ్, కెమెరా గుడ్, గేమింగ్ ఎక్సలెంట్, ఆడియో అవుట్పుట్ గుడ్, ఆడియో క్వాలిటీ గుడ్. దీంట్లో నోటిఫికేషన్ లైట్ లేదు అండ్ చాలా ఫోన్స్లో ఇస్తలేరు, కానీ ఉంటే మాత్రం మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫోన్ ఛార్జ్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఇన్ కేస్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పుడు మిస్డ్ కాల్స్ ఆర్ ఇంకేమైనా నోటిఫికేషన్స్ ఉంటే తెలుస్తుంది. దీంట్లో డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ లేదు. బిలో 20K బడ్జెట్లో హెవీ గేమింగ్, డీసెంట్ కెమెరా, మంచి బ్యాటరీ బ్యాకప్, 120Hz రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ ఛార్జర్ ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ని పక్కా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్నాక్స్ తెలుగు ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోదు. Thanks for watching.